బాల్కంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి స్వయంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి అయితే వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఇక విరాళాల రిజిస్టర్లు, లెక్కలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన మంత్రి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. త్రాగునీరు, క్యూ లైన్ నిర్వహణ, అన్నప్రసాదం నాణ్యత, పారిశుద్ధ్య అంశాలను పరిశీలించి లోపాలపై అధికారులను హెచ్చరించారు. ఇక సీసీ కెమెరాలు లేకపోవడం, హాజరు రిజిస్టర్లో అవకతవకలు బయటపడటంతో 4 సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ఏమంటే అది ఎట్లా ఇస్తారు గవర్నమెంట్, కొంతమంది అట్లాగే ఉంది పరిస్థితి. గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా తర్వాత విషయం, ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీకు సంబంధం లేదు. మనకి పంపించేస్తాం మేడం, బాల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్న సందర్భంలో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోకుండా డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే వాటి మీద మేము వివరంగా కూర్చొని మరి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా వంటశాలకు వెళ్ళి పలహారాల ప్రిపరేషన్లో కానీ, మరి లడ్డూల ప్రిపరేషన్లో కానీ మరి ఏమైనా అవకతవకలు అంటే అక్కడ సరిగా శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చూడడం జరిగింది. వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. పులిహోర శాంపిల్ కానీ, ఆయిల్ శాంపిల్, నెయ్యి శాంపిల్ కానీ, లడ్డు శాంపిల్ కానీ తీసుకోవడం జరిగింది. పులిహోర 200 గ్రాములు వే చేయాల్సింది కానీ కరెక్ట్గా 160 గ్రామ్స్ వాళ్ళు వే చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో మాకు లోపంగా అనిపించింది. దాంతోపాటుగా కిచెన్ మొత్తము కూడా అన్హైజీనిక్గా ఉన్నది. అది చాలా అంటే చాలా డర్టీగా ఉన్నది. మరి దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకొని వెంటనే దాన్ని మరి రీమోడల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. బాల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవా